బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొత్త పాత నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తరచూ రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కరించకపోతే స్థానిక ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. రాష్ట్రంలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కొత్త పాత నేతల మధ్య వర్గపోరు నడుస్తోంది. తరచూ ఏదో ఒక వివాదంతో నాయకుల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. దీంతో తమ నియోజకవర్గ సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రులను కలిసి వేడుకుంటున్నారు లోకల్ లీడర్స్. ఇదే ఇష్యూపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. ఇప్పటికే కొత్త పాత నేతలను సీనియారిటీ ప్రకారం గ్రూపులుగా విభజించి విభేదాల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 5 నియోజకవర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ కొనసాగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక్కడ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్కి పడడం లేదు. ఇద్దరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. ఇద్దరు మధ్య సయోధ్యకు మంత్రి శ్రీధర్ బాబు ప్రయత్నించారు. పటాన్చెరులో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అక్కడి స్థానిక నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఉప్పు నిప్పుగా ఉన్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ను ఇబ్బంది పెడుతున్నారని కాటా శ్రీనివాస్ వర్గం రోడ్డెక్కింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆది శ్రీనివాస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, పీసీసీ చీఫ్ సమస్యను తేల్చాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. గద్వాల నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితా తిరుపతయ్యకు పొసగడం లేదు. నియోజకవర్గ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒకరిపై ఒకరు పీసీసీ చీఫ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండు వర్గాల మధ్య రోజు ఏదో ఒక గొడవ జరుగుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు బల ప్రదర్శనకు దిగుతున్నట్లు పీసీసీకి ఫిర్యాదులు వచ్చాయి. పార్టీ పెద్దలు నేతల మధ్య వర్గపోరును పరిష్కరించకపోతే స్థానిక ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు.